అందరికీ నమస్కారం. మనం గత లెసన్స్‌లో సామాజిక ఆర్థిక ముఖ చిత్రం యొక్క ఓవర్‌వ్యూ మరియు స్థూల ఆర్థిక ధోరణులు అనే అంశాలు చర్చించడం జరిగింది. ఈ వీడియో లెసన్‌లో మనం సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో ఇవ్వబడిన వ్యవసాయ రంగం అనే అంశాన్ని చర్చించడం జరుగుతుంది. మనకి ఈ బుక్‌లో ప్రతి యూనిట్‌కి ముందుగా ఆ యూనిట్‌కి సంబంధించిన అంశాల్లోని ముఖ్యాంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్స్‌లో గూడా ఈ ముఖ్యాంశాలు అనే అంశంలో ఇచ్చిన పాయింట్స్ పైన ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. మరి వ్యవసాయ రంగంలో ఇచ్చిన ముఖ్యాంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా వ్యవసాయ రంగం యొక్క జీఎస్‌విఏ పెరుగుదల రేటు ఇచ్చాడు. సో 2022, 23 నుంచి 2023, 24 సంవత్సరానికి వ్యవసాయ రంగం యొక్క జీఎస్‌విఏ అనేది 4% పెరిగింది. 2022, 23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్‌లో ఈ జీఎస్‌విఏ విలువ 2,03,247 కోట్లు ఉండగా, అది 2023, 24 నాటికి 2,11,422 కోట్లకి పెరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆ పెరుగుదల రేటు ఎంత అనేది గుర్తుంచుకోవాలి. 4% అనేది పెరుగుదల రేటు. వ్యవసాయ రంగం యొక్క జిఎస్విఏ అనగా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అనేది 4% పెరిగింది. తర్వాత పంటల సాగుకు సంబంధించిన అంశం ఇచ్చాడు. పంటల సాగు అంటే వ్యవసాయ రంగంలోని ఉపరంగానికి సంబంధించింది. పంటల సాగు రంగం యొక్క జిఎస్విఏ అనేది ప్రస్తుత ధరల్లో తీసుకున్నప్పుడు 0.8% తగ్గింది. సో మొత్తంగా వ్యవసాయ రంగం యొక్క వాటా పెరిగినప్పటికీ పంటల సాగు యొక్క జిఎస్వి అనేది 0.8% తగ్గింది. మరి ఎందుకు తగ్గింది అనేది మనం తర్వాత స్లైడ్స్లో ఒకసారి డీటెయిల్గా చర్చిద్దాం. తర్వాత 2021, 22 వ్యవసాయ గణన సంబంధించి స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. సో భూ కమతం అనేది 1 హెక్టార్ నుంచి 0.89 హెక్టార్కి తగ్గిపోయింది. అంటే 2015, 16లో ఇది 1 హెక్టార్ ఉండేది. ప్రస్తుతం అంటే చివరి గణన అయినటువంటి 2021, 22లో 0.89 హెక్టార్స్గా ఉంది. మరి ఎందుకు తగ్గింది అనేది కూడా మనం తర్వాత చర్చిద్దాం. అలాగే సో ప్రధాన పంటల యొక్క విస్తీర్ణంకి సంబంధించిన పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2022, 23 అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు వానాకాలంలో వరి అనేది ప్రధాన పంటగా ఉంది. ఇది మొత్తం సాగైన స్థూల సాగు విస్తీర్ణంలో 44.3% వాటాని అంటే దాదాపు 50%కి దగ్గర వాటాని వరి పంటనే కలిగి ఉంది. దాని తర్వాత స్థానం పత్తి 34.08% సాగుతో రెండవ స్థానంలో ఉంది. అదే ఏసంగి సీజన్ తీసుకున్నప్పుడు స్థూల సాగు విస్తీర్ణంలో మెజారిటీ అంటే నాలుగింట మూడొంతులుగా 76.66% విస్తీర్ణంతో వరి ప్రధాన పంటగా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అంటే తెలంగాణలో వరి ఎక్కువగా సాగవుతుంది. తర్వాత తెలంగాణలో 2022, 23 అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ ప్రకారం మొత్తం వ్యవసాయ ఉత్పత్తి అనేది 414 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. వీటిలో ప్రధానమైన పంటలు ఏమున్నాయంటే వరి, పత్తి, మొక్కజొన్న అనేవి ప్రధాన పంటలుగా ఉన్నవి. తర్వాత మనం ఆయిల్ ఫామ్కి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ ఇవి ఓవర్వ్యూ అనే యూనిట్లో కూడా మనం వీటిని చర్చించడం జరిగింది. సో ప్రధానంగా క్రాప్ డైవర్సిటీ అంటే పంటల్లో వైవిధ్యం ఉన్నప్పుడు రైతు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైతు యొక్క ఆదాయం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుంది. సో అందులో భాగంగా 2024, 25 ఆర్థిక సంవత్సరానికి ఎన్ఎంఈఓఓపి అనే కేంద్ర ప్రభుత్వ పథకము దీని గురించి డీటెయిల్గా మనం ఓవర్వ్యూ యూనిట్లో చర్చించడం జరిగింది. సో ఈ స్కీమ్ కింద 1,00,000 ఎకరాలు 2024, 25లో సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంటే 2024, 25 నుంచి 2028, 29 కాలానికి మధ్యలో 3.50 లక్షల ఎకరాలను సాగు చేయాలని చెప్పి ఆయిల్ ఫామ్ సాగు చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా ఉంచుకుంది. సో తర్వాత మనం ప్రధాన యూనిట్లోకి వెళ్ళినప్పుడు ముందుగా వ్యవసాయ రంగంలో ఉపాధికి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. మనం ఓవర్ యూనిట్లో కూడా మీద ఒక మారు చర్చించడం జరిగింది. సో తెలంగాణలో ప్రధానంగా శ్రామిక శక్తిలో ఎక్కువ భాగం వ్యవసాయ రంగంలో ఉన్నారు. సో తెలంగాణ మొత్తం శ్రామిక శక్తి తీసుకున్నప్పుడేమో 47.34% శ్రామిక శక్తి వ్యవసాయ రంగంలో ఉన్నారు. అది గ్రామీణ ప్రాంతంలోని శ్రామిక శక్తికి లెక్కించినప్పుడు అంటే కేవలం రూరల్ ఏరియాలో దీన్ని లెక్కించినప్పుడు 66.15% శ్రామిక శక్తి వ్యవసాయ రంగంలోనే ఆధారపడి ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో ప్రధానంగా ఎక్కువగా శ్రామిక శక్తి వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉందని చెప్పొచ్చు.
మరి వ్యవసాయ రంగంలో ఎక్కువ శ్రామిక శక్తి ఆధారపడి అనుకున్నాం కదా. మరి తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇది కరెంట్ ప్రైసెస్లో అనగా ప్రస్తుత ధరల్లో ఇచ్చిన స్టాటిస్టిక్స్. సో 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కనుక తీసుకున్నట్టయితే వ్యవసాయ రంగం యొక్క వాటా 17% ఉంది. అంటే వ్యవసాయ రంగం యొక్క జిఎస్బిఏ 17%గా ఉండేది అప్పుడు. మరి 2023-24 ముందస్తు అంచనాలు అనగా అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 15.8% ఉంది. సో అంటే వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గింది గత సంవత్సరంతో పోల్చుకుంటే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.2% అనేది వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గిపోయింది. సో మరి ఇక్కడ తగ్గింది కదా, ఏ రంగం యొక్క వాటా పెరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో ఇది 2022-23 నుంచి 23-24కి వచ్చేసరికి వివిధ రంగాల్లో వచ్చిన మార్పులు, అంటే వ్యవసాయము, పారిశ్రామికము, సేవా రంగాలు తీసుకున్నప్పుడు ఏ విధంగా చేంజెస్ వచ్చినాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డేటా అంతా కరెంట్ ప్రైసెస్కి సంబంధించింది. సో మనం ఏ గ్రాఫ్ చూసినా కానీ, అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, అది కరెంట్ ప్రైసెస్లో ఇచ్చాడా, కాన్స్టాంట్ ప్రైసెస్లో ఇచ్చాడా, అండ్ అది ఏ ఇయర్కి సంబంధించింది అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం జిఎస్డిపికి సంబంధించిన లేటెస్ట్ గణాంకాలు అనుకున్నప్పుడు 2023-24కి సంబంధించిన డేటా తీసుకుంటాం. అదే అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అంటే వరి యొక్క ఉత్పత్తి, మొక్కజొన్న యొక్క ఉత్పత్తి అనే అంశాలు తీసుకున్నప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఈ బుక్లో 2022-23కి సంబంధించినవి. సో అంటే మనం ఏదైనా ఒక పేరా కానీ ఒక గ్రాఫ్ కానీ చదివేటప్పుడు అది ఏ ఏ ఇయర్లకు ఇవ్వబడింది, కరెంటు ప్రైసెస్లో ఇచ్చాడా, కాన్స్టాంట్ ప్రైసెస్లో ఇచ్చాడా ఒకసారి చూసుకున్న తర్వాతనే ఆ డాటాలోకి వెళ్ళాలి. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం. సో వివిధ రంగాల యొక్క వాటా తీసుకున్నప్పుడు 2022-23లో వ్యవసాయ రంగం 17% ఉండగా, పారిశ్రామిక రంగం 18.8%, సేవా రంగం 64.2%గా ఉంది. సో ఇదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగం 15.8%, పారిశ్రామిక రంగం 18.5%, సేవా రంగం 65.7%. అనగా వ్యవసాయ రంగంలో వాటా తగ్గింది, పారిశ్రామిక రంగంలో కూడా స్వల్పంగా వాటా తగ్గింది, దాదాపు స్థిరంగా ఉంది. సేవా రంగంలో వాటా పెరిగింది. సో ఈ విధంగా సెక్టోరల్ చేంజెస్ అనేటి జరుగుతున్నవి. సో వ్యవసాయ రంగం యొక్క వాటా క్రమంగా తగ్గుతూ వెళ్తుంది. కానీ మనం ఇంతకుముందు చూసాం, మనం వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతుంది, ఆదాయంలో వాటా తగ్గుతుంది, కానీ దానిపైన ఆధారపడిన శ్రామిక శక్తి అనేది తగ్గడం లేదు. సో కాబట్టి వ్యవసాయం యొక్క ఉత్పాదకతను, ఉత్పత్తిని పెంచినప్పుడే ఆ శ్రామిక శక్తికి మెరుగైన జీవనాన్ని అందించడానికి ప్రభుత్వానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మనం వ్యవసాయ రంగం యొక్క జిఎస్బిఏ వాటా కానీ లేదా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు కానీ తగ్గింది అని అనుకున్నాం కదా. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే పంటల సాగు యొక్క ఉత్పత్తి తగ్గడం. సో మరి పంటల సాగు యొక్క ఉత్పత్తి ఎందుకు తగ్గింది, ఎంత తగ్గింది? సో పంటల సాగు యొక్క జిఎస్బిఏ కనుక తీసుకున్నట్టయితే కరెంటు ప్రైసెస్లో 2022-23లో 8.5% ఉండగా 2023-24 నాటికి అది 1% తగ్గి 7.5%కి చేరుకుంది. అంటే పంటల సాగు యొక్క వాటా అనేది తగ్గింది. మరి ఎందుకు 2023-24లో చాలా వర్షాలు పడ్డాయి, మనకి సాధారణ వర్షపాతం నమోదైంది 2023-24 తెలంగాణలో. అయినప్పటికీ కూడా తెలంగాణలో మరి పంటల సాగు అనేది ఎందుకు తగ్గింది? సో దానికి గల కారణాలు కనుక మనం చూసినట్టయితే అందులో మొదటి కారణం ఋతుపవనాలు రావడంలో ఆలస్యం. సో వర్షాలు కావాల్సినన్ని కురిసినప్పటికీ కూడా ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, తద్వారా విత్తనాలు లేటుగా వేయడం వలన పంట యొక్క ఉత్పాదకత, తద్వారా ఉత్పత్తి తగ్గడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే వర్షపాత విస్తరణలో వ్యత్యాసాలు, అంటే ఒక నెలలో ఎక్కువ వర్షపాతం ఉండి ఒక నెలలో తక్కువ వర్షపాతం ఉండడం. అలాగే ఒక ప్రాంతంలో, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో 2023-24లో గోదావరి పరివాహక ప్రాంతంలో కావలసినంత వర్షం, ఎక్సెస్ వర్షం నమోదైంది, కృష్ణా పరివాహక ప్రాంతంలో తక్కువ వర్షం నమోదైంది. సో ఇలాంటి కారణాల దృష్ట్యా పంట ఉత్పత్తి పైన ప్రభావం చూపిస్తుంది. అలాగే డ్రై స్పెల్స్. సో కనీసం 3 వారాల పాటు వర్షం లేకుండా ఉండడం కొన్ని ప్రాంతాల్లో. అలాగే నీటి సమస్యలు. సో ఇది మనం ఇక్కడ లాజికల్గా ఆలోచించాలి. సో తెలంగాణలో 2023-24లో కావాల్సినంత వర్షం పడింది, సాధారణం కన్నా ఎక్కువనే వర్షం నమోదైంది. అయినప్పటికీ మనకు నీటి సమస్యలు వచ్చినాయి. సో దానికి గల కారణం ఏంటి అంటే, తెలంగాణలో నీటి సమస్యలు రాకుండా ఉండాలి జలాశయాల్లో అంటే మహారాష్ట్ర మరియు కర్ణాటకలో కావాల్సినంత వర్షపాతం నమోదు కావాలి. కానీ 2023-24 సంవత్సరం
2023-24 సంవత్సరంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కావాల్సినంత వర్షం పడినప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర మరియు కర్ణాటకలో తక్కువ వర్షపాతం నమోదు కావడం వలన రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలైనటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్కి నీటి ప్రవాహం రాలేదు. సో తద్వారా శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల కింద ఏదైతే పంటల సాగు జరగాలో పంటల సాగు అనేది తక్కువ జరగడం, తక్కువ ఉత్పత్తి నమోదు కావడం అనేది మొత్తం పంటల సాగు యొక్క వృద్ధి రేటులో మరియు పంటల సాగు యొక్క వాటాని ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. సో వ్యవసాయ రంగం తీసుకున్నప్పుడు దాని యొక్క ఉపరంగాల యొక్క వాటా ఏ విధంగా ఉంది. సో ఇప్పుడు గతంలో మనం జిఎస్డిపిలో మూడు రంగాల యొక్క వాటా ఏ విధంగా తీసుకున్నామో ఇప్పుడు వ్యవసాయ రంగంలో దాని ఉపరంగాలు 4 ఉపరంగాల యొక్క వాటా ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. సో ముందుగా 2022-23 సంవత్సరానికి కనుక చూసినట్టయితే పంటల సాగు దాదాపు సగం 49.8% వాటాని కలిగి ఉంటే తర్వాత లైవ్ స్టాక్ దాదాపు దానికి దగ్గరగా 44.7% వాటాని కలిగి ఉండగా ఫారెస్ట్రీ అంటే అటవీ సంపద యొక్క వాటా 2.2%, అలాగే మత్స్య సంపద యొక్క వాటా అనగా ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ యొక్క వాటా 3.3%గా ఉంది. సో ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఏ విధంగా మారిందో చూద్దాం. ఇక్కడ ప్రధానమైన పంటల సాగు యొక్క వాటా అనేది తగ్గిపోయింది. 49.8% నుంచి 47.5%కి వచ్చింది. సో దానికి గల కారణాలను మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ప్రధానంగా నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ముఖ్యమైన జలాశయాల్లోకి గత సంవత్సరం నీటి ప్రవాహం అనేది లేదు. సో తర్వాత లైవ్ స్టాక్ యొక్క వాటా అనేది పెరిగింది. సాధారణంగా ఎప్పుడైనా కానీ పంటల సాగు యొక్క వాటా తగ్గినప్పుడు లైవ్ స్టాక్ యొక్క వాటా పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇక్కడ 44.7% నుంచి 46.8%కి పెరిగింది. సో అలానే అటవీ సంపద యొక్క వాటా 2.2 వద్ద స్థిరంగా ఉండగా మత్స్య సంపద యొక్క వాటా దాదాపుగా స్థిరంగా ఉన్నప్పటికీ స్వల్పంగా పెరిగింది. 3.2 నుంచి 3.5%కి పెరగడం అనేది జరిగింది. సో ఇక్కడ జరిగిన ప్రధానమైన మార్పు ఏంటి అంటే పంటల సాగు యొక్క వాటా తగ్గగా లైవ్ స్టాక్ యొక్క వాటా పెరిగింది. సో ఇప్పుడు 2022-23 నుంచి 23-24 వరకు అంటే ఈ 2 సంవత్సరాలకి గాను వ్యవసాయ రంగంలోని వివిధ ఉపరంగాల యొక్క పెరుగుదల రేటు, గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముందుగా మొత్తం వ్యవసాయ రంగం తీసుకున్నప్పుడు 2022-23లో 9.74% వృద్ధి రేటును కలిగి ఉంటే 2023-24లో ఇది 4.02%కి పడిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఈ వృద్ధి రేటు తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటి పంటల సాగు యొక్క వృద్ధి రేటు నెగిటివ్గా నమోదు కావడం. తర్వాత పంటల సాగు యొక్క వృద్ధి రేటును కనుక తీసుకున్నట్టయితే కేవలం అంటే వ్యవసాయ రంగంలోని ఉపరంగం పంటల సాగు. సో దీంట్లో 2022-23లో 7.89% అనగా దాదాపు 8% వృద్ధి రేటు ఉంటే అది నెగిటివ్ వృద్ధి రేటును -0.39ని 2023-24లో నమోదు చేయడం జరిగింది. సో తర్వాత లైవ్ స్టాక్ 2.35 ఉండగా 3.99 అనేది 2023-24లో నమోదైన వృద్ధి రేటు. తర్వాత అటవీ ఉత్పత్తులకు సంబంధించింది 2022-23లో నెగిటివ్ వృద్ధి రేటు -0.93 ఉండగా 2023-24 సంవత్సరానికి గాను 0.07 ఉంది. సో తర్వాత మత్స్య సంపదకు సంబంధించిన వృద్ధి రేటు 0.44 2022-23లో ఉండగా దాదాపు అంతేగా 0.36 తోటి 2023-24లో వృద్ధి రేటు అనేది ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనము క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్స్ మనం గమనించాల్సి ఉంటుంది. గ్రోత్ రేట్ అనేది క్రాప్స్ నుంచి లైవ్ స్టాక్కి షిఫ్ట్ కావడం అనేది జరిగింది. క్రాప్స్లో నెగిటివ్గా ఉండగా లైవ్ స్టాక్లో గణనీయంగా వృద్ధి రేటు అనేది పెరిగింది. సో మనం ఓన్లీ 2023-24 సంవత్సరానికి గనక వ్యవసాయ రంగంలోని వాటా మరియు వృద్ధి రేటును పోల్చినప్పుడు పంటల సాగులో 47.5% వాటా ఉండగా వృద్ధి రేటు అనేది -0.39% ఉంది. పశు సంపదలో 46.8% వాటా ఉండగా 3.99 అనేది గ్రోత్ రేటుగా ఉంది. ఇవి రెండు ప్రధానమైన ఉపరంగాలు. తర్వాత మత్స్య సంపద యొక్క వాటా 2.2% ఉండగా ఇది 0.07% వృద్ధి రేటును కలిగి ఉంది. తర్వాత అటవీ సంపద యొక్క వాటా 3.5% ఉండగా వృద్ధి రేటు అనేది 0.36 నమోదైంది.
36% నమోదైంది. సో తర్వాత భూ వినియోగంకి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఇవి 2022-23 ప్రామాణిక సంవత్సరంగా ఉన్న గణాంకాలను ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందే అనుకున్నాము జిఎస్డిపికి సంబంధించిన లేటెస్ట్ గణాంకాలు అంటే 2023-24. కానీ భూమి వినియోగం అంటే సాగుకు సంబంధించిన గణాంకాలకు వచ్చేసరికి ఈ పుస్తకంలో 2022-23 లేటెస్ట్ గణాంకాలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే 2022-23లో మొత్తం విస్తీర్ణం 276.95 లక్షల ఎకరములు కాగా దాంట్లో ఒక్కొక్క కేటగిరీ కింద ఎంత శాతం భూమి ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం విస్తీర్ణం అయితే 276.95 లక్షల ఎకరములు. దీన్ని హెక్టార్లో మార్చుకున్నప్పుడు 112 లక్షల హెక్టార్లు. సరే చూద్దాం. మరి ఇందులో మెజారిటీ వాటా నికర సాగు విస్తీర్ణం ఉంది. దాదాపు 50% పైగా అనగా 52.61% నికర సాగు విస్తీర్ణం అనగా ఇంత శాతం భూమి సాగులో ఉంది. తర్వాత బీడు భూమి 5.78% బీడు భూమిగా ఉంది. తర్వాత అటవీ విస్తీర్ణంలో 24.7%. సో మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 24.7% ఉంది. సో తర్వాత బంజరు మరియు సాగుకు పనికిరాని భూమి యొక్క విస్తీర్ణం 5.42% ఉంది. తర్వాత వ్యవసాయేతర వినియోగం అంటే ప్రాజెక్టులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇలాంటి వినియోగం కింద 7.62% ఉంది. తర్వాత ఇతరములు సాగులో వృధా, పచ్చిక బయలు ఇలాంటివంతా కలిపి 3.87% భూమి మనకి ఈ కేటగిరీలో ఉండడం జరిగింది. సో వీటి నుంచి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్టాటిస్టిక్స్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో తర్వాత మనకి 11th అగ్రికల్చర్ సెన్సెస్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్ సెన్సెస్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. 11వ వ్యవసాయ గణన. సో దీనిలో ప్రామాణిక సంవత్సరం 2021-22ను తీసుకోవడం జరిగింది. సో ముందుగా ఈ సెన్సెస్లో ముఖ్యమైన పదమైనటువంటి భూకమతం అనే పదాన్ని నిర్వచనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో భూకమతం అనగా ఒక కుటుంబం సాగు చేసే భూమి. సో ఇక్కడ ఒక కుటుంబం అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకే కుటుంబంలో ఉంటే ఇద్దరు సాగు వేరువేరుగా చేసినప్పటికీ కూడా ఒకే కుటుంబంలో నివాసం ఉన్నట్టయితే వారు దాన్ని ఒకే కమతంగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ కుటుంబం అనేది క్రైటీరియా. తర్వాత సాగు చేసే భూమి అంటే అర్థం ఏంటిది అంటే అతడు కౌలుకు తీసుకొని ఉండొచ్చు, లేదా పాలుకు తీసుకొని ఉండొచ్చు, లేదా ఇంకే ఇతరం అంటే స్వంత యజమాన్య హక్కులు లేనప్పటికీ కూడా అతను ఇంకే విధానం ద్వారానైనా ఒక భూమిని అతను సాగు చేసినట్టయితే దాన్ని భూకముతంగా పరిగణించడం జరుగుతుంది. భూకముతం యొక్క విస్తీర్ణంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రెండు అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సో కుటుంబం సాగు చేసే భూమి అంటే కుటుంబంలో 3-4 వ్యక్తులు ఉంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క యూనిట్గా చూడకూడదు. సో కలిపి వాళ్ళందరూ ఒకే గొడుగు కింద నివాసం ఉండి ఒకే కుటుంబంగా ఉన్నట్టయితే వాళ్ళందరూ సాగు చేసే భూమిని కలిపి ఒకే కమతంగా మనం పరిగణిస్తాము. ఒకటి. రెండవది సాగు చేసే భూమి అనగా అది యాజమాన్య హక్కులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అది సొంతం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. సో మొత్తానికి ఆ కుటుంబం సాగు గనక చేసినట్టయితే అది సాగు ఎంత విస్తీర్ణం చేస్తున్నాడో ఆ మొత్తం విస్తీర్ణాన్ని ఆ కమతం యొక్క సైజుగా, ఆ కమతం యొక్క విస్తీర్ణంగా భావించడం అనేది జరుగుతుంది. అనగా సొంత భూమికి కౌలుకి ఏదైనా తీసుకుంటే అది కలపాలి, ఏదైనా కౌలుకు అంటే వాళ్ళకున్న సొంతంలో కొంత కౌలుకి ఇచ్చి ఉంటే దాన్ని తీసేయాలి. సో ఈ విధంగా సాగు చేయడం అనేది క్రైటీరియాగా, కుటుంబం అనేది క్రైటీరియాగా ఈ భూకమతాల గణన అనేది జరుగుతుంది. సో తర్వాత దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టయితే తెలంగాణలో మొత్తం భూకమతాలు 70.60 లక్షలుగా ఉన్నాయి. సో ఇందులో ఇంతమంది రైతులు కలిపి అంటే ఇన్ని భూకమతాలు కలిపి మొత్తం విస్తీర్ణం ఎంత వస్తుంది అంటే 63.12 లక్షల హెక్టార్లుగా రావడం జరిగింది. సో ఇది సగటు భూకమతాన్ని కనుక లెక్కించినట్టయితే 0.89 హెక్టార్స్. అయితే గత సెన్సెస్లో అనగా 2015-16 సెన్సెస్లో ఇది 1 హెక్టార్గా ఉండేది.
చాలా కాలంగా ఈ భూ కమతాల యొక్క పంపిణీ అనేది జరుగుతుంది. అనగా భూ కమతాల యొక్క సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దీనికి గల ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం, అలాగే నీటి సౌకర్యాలు పెరగడం, సో తద్వారా అలా దాంతో పాటుగా ఎక్కువ శ్రామిక శక్తి వ్యవసాయ రంగంలో ఆధారపడడం. సో ఈ తదితర కారణాల ద్వారా రోజు రోజుకి భూకంపం యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇందులో ఈ మొత్తం భూకమతాలలో సన్న మరియు చిన్నకారు రైతులు అంటే 4.94 కన్నా తక్కువ అనగా 2 హెక్టార్ల కన్నా తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులే 91.4% ఉన్నారు. అంటే మొత్తం భూకమతాలల్లా దాదాపుగా 91% అనగా మెజారిటీ రైతులు సన్న మరియు చిన్నకారు రైతులు. కేవలం 8.6% మాత్రమే సన్న మరియు చిన్నకారు కాని రైతులు అంటే మధ్యస్థ మరియు పెద్ద రైతులు ఉన్నారు. కానీ రైతుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ వీళ్ళు సాగు చేసే భూమి విస్తీర్ణం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే సో ఏ విధంగా భూకమతాల యొక్క సైజ్, మెజారిటీ రైతుల యొక్క భూకమతాల యొక్క సైజ్ తక్కువగా ఉంది అని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో 91.4% రైతుల చేతిలో ఉన్న భూమి యొక్క విస్తీర్ణం 68.2%. సో మిగిలిన 8.6% ఫార్మర్స్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమి యొక్క విస్తీర్ణం 31.8%. అంటే తక్కువ మంది చేతిలో ఎక్కువ భూమి ఉంది, ఎక్కువ మంది చేతిలో తక్కువ భూమి సాగు కాబడుతుంది అని చెప్పి దీని ద్వారా మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్ నుంచి ప్రశ్న రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ టేబుల్లో మనకి భూకమతాల సైజ్కి సంబంధించిన క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్లాసిఫికేషన్ కనుక తీసుకున్నట్టయితే ముందుగా మార్జినల్ అనగా 1 హెక్టార్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అంటే 2.48 acres కన్నా తక్కువ ఉన్న వాళ్ళు వీరిని ఉపాంత రైతులు లేదా సన్నకారు రైతులు అని అంటాము. సో వీరి యొక్క శాతం 68.7% ఉండగా వీరి ఆధీనంలో ఉన్న భూమి 32.8%. అంటే రైతులేమో ఎక్కువ ఉన్నారు, వీరి ఆధీనంలో భూమి తక్కువ ఉంది. తర్వాత చిన్న రైతులు అనగా స్మాల్ ఫార్మర్స్ 2.48 acres నుంచి 4.94 acres అనగా 1 నుంచి 2 హెక్టార్ల మధ్యన విస్తీర్ణం కలిగిన వాళ్ళు. వీరి పర్సెంటేజ్ 22.7 ఒక మోడరేట్ పర్సెంటేజ్ ఉంది. సో వీరి ఆధీనంలో కూడా ఒక మోడరేట్ ఏరియా ఉంది. 35.4% ఆఫ్ ఏరియా, మొత్తం ఏరియాలో 35.4% వీరి ఆధీనంలో ఉంది. తర్వాత సెమీ మీడియం చిన్న తరహా అనొచ్చు, 4.95 నుంచి 9.88 acres మధ్యన వీరి భూకంపం యొక్క సైజు ఉంటుంది. వీళ్ళు 7.1% ఉండగా 20.5% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నారు. తర్వాత మధ్యస్థ అనగా మీడియం 9.89 నుంచి 24.77 acres మధ్యన విస్తీర్ణాన్ని కలిగి ఉంటారు. వీరు 1.4% నుంచి 4% హోల్డింగ్స్ కలిగి ఉండగా 8.7% ఏరియా వీరి ఆధీనంలో ఉంది. అలాగే పెద్ద రైతులు తీసుకున్నప్పుడు లార్జ్ ఫార్మర్స్ 10 హెక్టార్ల కన్నా ఎక్కువ కలిగిన వాళ్ళు అనగా 24.78 కన్నా ఎక్కువ ఎకరాల విస్తీర్ణం కలిగిన వాళ్ళు. వీరి శాతం 0.1% కాగా వీరి ఆధీనంలో ఉన్న భూమి 2.6%. అంటే తెలంగాణలో పెద్ద రైతుల యొక్క శాతం చాలా చాలా తక్కువ ఉందని మనం భావించవచ్చు. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ తీసుకున్నప్పుడు ఇదే వరుస క్రమం మనకు కనిపిస్తుంది. అంటే మార్జినల్ ముందొస్తుంది, తర్వాత స్మాల్, సెమీ మీడియం, మీడియం అండ్ లార్జ్. కానీ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా యొక్క వరుస క్రమం కనుక తీసుకున్నట్టయితే డిసెండింగ్ ఆర్డర్ కనుక తీసుకున్నట్టయితే సో ముందుగా స్మాల్ ఫార్మర్స్ వస్తారు, ఎందుకంటే వీరి ఆధీనంలో 35.4% ఉంది. సో తర్వాత మార్జినల్ వస్తారు. సో ముందుగా స్మాల్, తర్వాత మార్జినల్, సో తర్వాత సెమీ మీడియం, తర్వాత మీడియం, తర్వాత లార్జ్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సాగు విస్తీర్ణం యొక్క శాతం ఆధారంగా గనక ఈ కేటగిరీలను ఒక వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు ముందుగా చిన్న రైతులు అనగా స్మాల్ ఫార్మర్స్ వచ్చి తర్వాత ఉపాంత రైతులు వస్తారు. మిగతా 3 సేమ్ ఆర్డర్లో ఉంటాయి. కాదు, రైతుల యొక్క శాతం లేదా కమతాల యొక్క శాతం ఆధారంగా ఒక వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు మనకు భూ వర్గీకరణ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్లో వస్తాయి. సో తర్వాత మార్జినల్ అండ్ స్మాల్, సెమీ మీడియం అండ్ మీడియంను కనుక యాడ్ చేసినట్టయితే ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో తర్వాత సన్న చిన్నకారు రైతులు అంటే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ పొరపాటున 49.7 అని టైప్
మిస్టేక్ టైప్ పడింది ఇక్కడ. 91.4, 68.7 ప్లస్ 22.7 అంటే 91.4% ఆఫ్ ఫార్మర్స్ చిన్న మరియు సన్నకారు రైతులు ఉన్నారు. వీరి ఆధీనంలో ఉన్న భూమి 68.2%.